నేను నేరం చేస్తే నన్నెవరూ శిక్షించని అవసరం లేదు. నాకు నేనే శిక్ష విధించుకుంటాను. మీరు నాకు బెయిల్. మీరు ఎలాంటి వారో నాకు తెలుసు సార్. నన్ను 2 రోజులు ఇంట్లో లేకుండా కిడ్నాప్ చేసి నా స్థానంలోకి నాలాంటి వాడిని ఇంకొకరిని తీసుకొచ్చి నేను చేయకూడని పనులన్నీ చేయించారు. నన్ను బెదిరించి భయపెట్టి లొంగ తీసుకోవాలని ప్లాన్ చేసినట్టున్నావు. కురుక్షేత్రాన్ని గెలిపించింది ఆ కృష్ణుడైతే తన యుద్ధాన్ని తనే గెలిపించుకోగలడు ఈ రామకృష్ణుడు. నీకు తీరని అన్యాయం చేశాను శాలిని. జన్మంతా తీర్చుకోవాల్సిన రుణాన్ని అర్థాంతరంగా ఆపేసి తీరాలకు ప్రయాణమే వెళ్ళిపోయాను. నన్ను క్షమించు. ఈ జన్మలో నీకు న్యాయం చేయలేకపోయాను. కానీ మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలో నువ్వు నాపై పెట్టుకున్న ఆశల్ని పొమ్ము చేయను. నా మీదొట్టు. ఏంటి వినయ్ ఇలా మాట్లాడుతున్నావు? నీకేమైంది అసలు? గుడ్ బై శాలిని. ఇంకా ఎప్పటికీ కనిపించడు. గుడ్ బై వినయ్. గుడ్ బై ఫర్ ఎవర్. వినయ్ ఆగు ఆగు వినయ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ వినయ్. నన్ను వదిలి వెళ్ళకు. వెళ్ళకు వినయ్. వినయ్ 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 శాలిని. వినయ్ 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 శాలిని. ఏమైంది శాలిని? ఏమైంది శాలిని? శాలిని ఏమైంది? నిన్న శాలిని. చిన్ని ఏమైందా? ఏమైంది నాన్న? ఏమైందమ్మా? ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది? వినయ్ వినయ్ ఏంటి చిన్ని ఏమైంది? అన్నయ్య అది వినయ్ నాకు కల్లో కనిపించి ఏదేదో మాట్లాడుతున్నాడన్నయ్య. నాకు భయంగా ఉందన్నయ్య. నాకు తను దూరం అవుతున్నట్టు, నా నుంచి ఎటో వెళ్ళిపోతున్నట్టు, మళ్ళీ తిరిగి రానట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడన్నయ్య. ఏవేవో అన్నాడన్నయ్య. ఈ జన్మలో రానని, ఇంకో జన్మలో వస్తానని, ఇంకో గుడ్ బై కూడా చెప్పాడు. నేను తను పట్టుకోపోతే మాయమైపోయాడన్నయ్య. నాకు ఏడుపు వస్తుందన్నయ్య. నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. వినయ్కి ఏదైనా జరగడానికి జరిగితే నాకు భయంగా ఉందన్నయ్య. ప్లీజ్ నువ్వు ఏదో ఒకటి చెయ్యి. నాకు భయంగా ఉందన్నయ్య. ప్లీజ్. చూడు శాలిని, అది పీడకల, నిజం కాదు. నేను స్పష్టంగా చూశాను దినా. ఇదిగో ఇక్కడే ఇక్కడే వినయ్ నాతో మాట్లాడాడు. ఇక్కడే మాయమైపోయాడు. చేతుల్లో నుంచి వెళ్ళిపోయాడు దినా. వెళ్ళిపోయాడు. చూడు శాలిని, కళలు ఎప్పుడూ నిజాలు కావు. వినయ్కి ఏం కాదు. మీ అన్నయ్యని అనవసరంగా బాధ పెట్టుకో.
కళ. సారీ అన్నయ్య. మీరు వెళ్ళిపోండి శత్రు గారు, ఇది కలే కదా, నేను చూసుకుంటాను. శాలిని, ఇది నిజంగా కలేనా వదినా? ముమ్మాటికి కలేనమ్మా. మరి మరి అంత స్పష్టంగా ఎందుకు కనిపించింది? పొద్దుటి నుంచి వినయ్ గురించి అన్నం నీళ్లు మానేసి ఆలోచిస్తున్నావు కదా, అందుకని ఇలాంటి చెడ్డ కల వచ్చింది. నువ్వింకేం ఆలోచించకుండా పడుకో. రా. పడుకో శాలిని. ఏం కాదు, కలే కదా, నేను చెప్తున్నా. పడుకో. ఏం కాదు శాలిని, కలే కదా, కళ్ళు మూసుకో శాలిని, ఏమీ కాదు, పడుకో. భయం వేస్తుందో దినా, మళ్ళీ ఆ పీడకలే వస్తుందేమో. కళ్ళు తెరుచుకొనుంటే ఏ కళ్ళు రావు కదా. ఇప్పటికే వినయ్ కోసం తిండి నీళ్లు మానేశావు, ఇప్పుడు నిద్ర కూడా మానేస్తే నీ ఆరోగ్యం చెడిపోతుంది. అతని గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసే. ఏమీ కాదు, నువ్వు నిద్రపో. సరే వదినా, నిద్రపోతాను. పడుకో. ఇంకో జన్మలో వస్తానని ఇంకా గుడ్ బై కూడా చెప్పాడు. నేను తన్ని పట్టుకోపోతే మాయమైపోయాడన్నయ్య. నా నుంచి ఎటో వెళ్ళిపోతున్నట్టు, మళ్ళీ తిరిగి రానంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడన్నయ్య. నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. వినయ్కి ఏదైనా జరగడానికి జరిగితే ఏంటండి ఇది? శాలినికి ధైర్యం చెప్పాల్సిన మీరే. ధైర్యమా? అది నాలో ఇంకా ఎక్కడుంది గౌతమి? ఎప్పుడో వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ వినయ్ తీసుకెళ్ళిపోయాడు గౌతమి. నేనిప్పుడు ఏమీ చేతకాని వాణ్ణి, నిస్సహాయుణ్ణి, పెరిగివాణ్ణి గౌతమి. భయంగా ఉంది గౌతమి, బెంగగా ఉంది గౌతమి. ఇలా అధైర్యపడితే ఎలాగండి? మీరు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఎన్నో చూసుంటారు. చూశాను గౌతమి. చిన్న వయసులోనే అమ్మ చావుని చూశాను. అమ్మ కోసం ఏడ్చిన శాలినిని చూశాను. అమ్మ చనిపోయాక మరో పెళ్లి చేసుకున్న నాన్నను చూశాను. మారుతల్లైన మా పిన్నిలో మాపై కోపాన్ని చూశాను. నాన్న పిన్నికి బానిసవ్వడం కూడా చూశాను. నా చెల్లెల్ని తీసుకుని ఈ విశాల ప్రపంచంలో అనాథల్లా బతకడం కూడా చూశాను. నా చెల్లెల సంతోషం కోసం ఎన్ని కష్టాలు చూడాలో అన్నీ చూశాను.
కానీ ఇక ఎప్పటికీ నా చిన్ని మొహంలో సంతోషాన్ని చూడలేను. ఏ చిన్ని నవ్వు కోసం ఇన్నాళ్ళు నేను తపన పడ్డానో ఆ నవ్వు తపస్సు చేసిన రాదు గౌతమి. వినయ్ తిరిగి రాడు గౌతమి. నేనేం చేయాలి గౌతమి? చిన్నప్పుడంటే చిన్నికి ఊహ తెలియదు కాబట్టి అమ్మను మర్చిపోగలిగింది. ఇప్పుడు తన ఊపిరే వినయ్. తనకు నేను ప్రామిస్ చేశాను గౌతమి, అమ్మను తీసుకురాలేను కానీ వినయ్ని తీసుకొస్తానని. ఇప్పుడు ఎలా తీసుకురాను? పోనీ నా ప్రాణాలు తీసుకుని వినయ్ని తిరిగి పంపమని ఆ దేవుణ్ణి అడుగు గౌతమి, అడుగు. నేను ఇందుకు సిద్ధంగా ఉన్నాను. నా చిన్ని ఆనందంగా లేకపోతే నేను బతికున్న చచ్చిపోయినట్టే గౌతమి. చెప్పు గౌతమి, ఆ దేవుడికి చెప్పు గౌతమి, నా చిన్ని మొహంలో నవ్వు నిమ్మని చెప్పు గౌతమి. చెప్పు గౌతమి, చెప్పు గౌతమి. ఒకసారి వినయ్ కనిపించకుండా పోతేనే చిన్నిని పిచ్చిదాన్ని చేశాడు దేవుడు. ఇప్పుడు ఇంకేం చేస్తాడు? గౌతమి, ఆ దేవుణ్ణి నాపై పగ మానుకోమని చెప్పు గౌతమి. నన్ను శిక్షించమని చెప్పు గౌతమి. ప్లీజ్, జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది. ఎన్నాళ్ళు శాలినికి అమ్మా నాన్న అన్నీ మీరై పెంచారు. ఇప్పుడు మీరు భయపడితే శాలిని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది ఊహించే కదా ఇంతగా భయపడుతున్నాను గౌతమి. లేదండి, మీరు ధైర్యంగా ఉంటే శాలినికి ఏమీ కాదు. కాలమే అన్ని గాయాలను మాన్పే మందంటారు. మీకు తెలియంది కాదు. శాలిని గాయాన్ని ఏ కాలమూ మాన్పలేదు గౌతమి. ఆ అపనమ్మకమే వద్దు. చిన్న వయసులోనే ధైర్యంగా ఉన్నారు. జీవితంపై నమ్మకం ఉండి గెలిచారు. ఈ క్షణం ఓడిపోవద్దు. మీరు పిరికివారైతే పరిస్థితులు మిమ్మల్ని ఇంకా భయపెడతాయి. మీరు కోలుకొని శాలినికి కొత్త జీవితాన్ని ఇవ్వండి. పదండి, శాలిని నిద్రపోయింది. ఎంతసేపు నిద్రపోతుంది గౌతమి? రేపు మేలుకుంటుంది. తనకు వినయ్ చెప్పిన వీడ్కోని పీడకలని సర్ది చెప్పాం. కళ్ళు తెరిచిన తర్వాత ఏం చెప్తాం? ఎన్ని రోజులు తనను మభ్యపెడతాం? తనకు నిజం ఎలా చెప్పాలి? మానసికంగా తన్ను ఎలా ప్రిపేర్ చేయాలి? తను తట్టుకునేలా ఏం చేయాలి? మీ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. మీరు నమ్మండి. లేవండి, వెళ్ళి పడుకోండి. మీరిలా ఉంటే శాలినికి డౌట్ వస్తుంది. వెళ్ళండి, పదండి, రండి. మీరు చెప్పేది నిజమా? మీలా మాస్క్ వేసుకొని మరో వ్యక్తి ఇవన్నీ చేశారా? అవును, కట్టుకథలు అనిపించే పచ్చి నిజం ఇది. మేమిది నమ్మలేకపోతున్నాం సార్. మన కళ్లకు కనిపించేవి, చెవులకు వినిపించేవి నిజాలు కావండి. కొన్నిసార్లు మన ఇంద్రియాలే మనల్ని మోసం చేస్తాయి. అలాంటిదే ఇది. కానీ ఇలా జరిగే ఛాన్స్ ఉందంటారా సార్? ఉంది. లాయర్గా నా ఫస్ట్ కేసు ఇలాంటిదే. గౌతమిలా మాస్క్ వేసుకుని విజయ్ గారి వైఫ్ వరూధిని గౌతమి భర్త ఈశ్వర్ గారిని మర్డర్ చేసింది. ఆ కేసులో గౌతమి అరెస్ట్ అయింది.
లాస్ట్ మినిట్లో మాస్క్ కుట్రను బయటపెట్టి గౌతమిని రక్షించాను. దీనికి సాక్ష్యం గౌతమి విజయ్లే. ఈ కేసు జరుగుతున్న టైంలోనే నా కోసం ఇష్క ఆ ఊరొచ్చింది. తనకు ఈ మాస్క్ కుట్ర గురించి తెలుసు. సేమ్ ప్లాన్ని నాపై అప్లై చేసింది. తెలివిగా నన్ను కిడ్నాప్ చేసి నా ప్లేస్లో మాస్క్ మనిషిని తీసుకొచ్చారు. గౌతమితో అసభ్యంగా ప్రవర్తించేలా చేశారు. ఇంద్రను చంపారు. నన్ను పగడ్బందీగా ఇరికించారు. ఇదంతా ఏదో ఇంగ్లీష్ సినిమాలో ఉంది సార్. సినిమా ఈజ్ నథింగ్ బట్ రియల్ లైఫ్ కదండి. కానీ ఇదంతా మనం కోర్టులో నిరూపించలేం సార్. ఒక కట్టు కదా అని కొట్టి పారేస్తారు. అవును సార్, మన దగ్గర మాటలు తప్ప సాక్ష్యాలు లేవు. ఆల్రెడీ ఇలాంటి కేసుని నేను నిరూపించానని చెప్పాను కదా. నాలా మాస్క్ వేసుకున్న వాడిని పట్టుకుంటే సాక్ష్యం దొరికినట్టే. వాడెవడో మీకు తెలుసా? వాడు తెలీదు, కానీ నన్ను కిడ్నాప్ చేసి బంధించిన ప్లేస్ తెలుసు. అక్కడ వెతికితే వాడు దొరికే ఛాన్స్ ఉంది. ఓకే సార్, ఆ పని నాకు వదిలిపెట్టండి. వాణ్ణి నేను పట్టుకుంటాను. అంతేకాదండి, విజయ్ పాప బాబు ఎక్కడున్నారు కూడా తెలుసుకోవాలి. గౌతమికి గతం గుర్తు చేయాలి. తనకి గతం గుర్తొచ్చి వాడు గౌతమి విజయ్ సాక్ష్యం చెప్తే ఈ కేసు సాల్వ్ అయినట్టే. ఈ విషయంలో మీ హెల్ప్ నాకు కావాలి. తప్పకుండా సార్. నిజాన్ని న్యాయాన్ని బతికించడానికి మేమెప్పుడూ ముందుంటాం. థ్యాంక్ యూ అండి. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. అదే ఈ సిచ్యుయేషన్లో ఎవరైనా అయితే పానిక్ అవుతారు. కానీ మీరు ధైర్యంగా మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ మా డ్యూటీ ఈజీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీలాంటి మంచి వాళ్ళ సపోర్ట్ దొరకటం నిజంగా నా అదృష్టం. ఎందుకు వినయ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నేనేం తప్పు చేశాను? అన్నయ్య, నా ఫోన్ నుంచి చేస్తే వినయ్ లిఫ్ట్ చేయట్లేదు. అన్నయ్య ఫోన్ నుంచి చేస్తే లిఫ్ట్ చేస్తాడేమో. వినయ్ అన్నయ్యకి మెసేజ్ పెట్టాడేంటి?
నేనే చంపేస్తాను వాణ్ణి. చంపేస్తాను. धूम तक तक धूम तक तक ताम 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 ताम